ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్లకు ఇదొక పెద్ద శుభవార్తనే చెప్పాలి. పోస్టాఫీస్ నుంచి రాబోతున్న ఒక భారీ రిక్రూట్మెంట్ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అసలు ముందుగా ఈ నంబర్ చూడండి, దాదాపు 38,000. ఊహించండి, ఎంత పెద్ద అవకాశమో కదా. అయితే ఇది కేవలం పెద్ద సంఖ్యలో పోస్టులున్నాయని మాత్రమే కాదు, దీనికో స్పెషాలిటీ ఉంది. అదేంటో తెలుసా? అవును, విన్నదే నిజమే. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వాలంటే ఎలాంటి రాత పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. ఆశ్చర్యంగా ఉంది కదూ. సరే, మరి ఈ అద్భుతమైన అవకాశం గురించి అన్నీ వివరంగా తెలుసుకుందాం. అసలు తేదీలేంటి, అర్హతలు ఎలా ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, జీతం ఎంతుంటుంది, ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలా అన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. మనం మాట్లాడుకుంటున్న ఈ రిక్రూట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో గ్రామీణ డాక్ సేవక్ అంటే జీడీఎస్ పోస్టులకు సంబంధించింది. ఇది 2026 మొదటి సైకిల్ నోటిఫికేషన్ అన్నమాట. ఇక ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించిన ముఖ్యమైన తేదీలేంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన తేదీ జనవరి 15, 2026. ఆ రోజున పూర్తి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మొదలవుతుంది. సరే, తేదీలు తెలిసాయి కదా, మరిప్పుడు అసలు విషయానికే వద్దాం. ఈ పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు, అర్హతలేంటి? ఇక్కడ పెద్ద పెద్ద క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు. జస్ట్ 10వ తరగతి పాస్ అయితే చాలు. అవును, కేవలం 10th క్లాస్ పాస్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది. ఇక వయస్సు విషయానికొస్తే కనీసం 18 ఏళ్లు ఉండాలి. గరిష్టంగా 40 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. అయితే కొన్ని రిజర్వ్డ్ కేటగిరీల వారికి వయసులో సడలింపు కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ వారికి 3 ఏళ్లు, ఆ దివ్యాంగులకైతే 10 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మనం ముందే అనుకున్నాం కదా ఎగ్జామ్ ఉండదని. మరి ఎగ్జామ్ లేకపోతే సెలక్షన్ ఎలా చేస్తారు? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అవును, అందరి మదిలో మెదిలే మొదటి ప్రశ్నే ఇదే. పరీక్ష లేనప్పుడు మరి ఎంపిక ఎలా జరుగుతుంది? ఈ సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. అభ్యర్థులు తమ 10th క్లాస్ మార్కులతో ఆన్లైన్లో అప్లై చేయాలి. అంతే, సిస్టమే ఆటోమేటిక్గా మార్కుల ఆధారంగా ఒక మెరిట్ లిస్ట్ తయారు చేస్తుంది. ఆ లిస్టులో షార్ట్ లిస్ట్ అయిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. ఎందుకంటే పోటీ అంతా మార్కుల మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎక్స్పర్ట్స్ ఇచ్చే సలహా ఏంటంటే 9 పాయింట్స్ అంటే 9.0 జీపీఏ కన్నా ఎక్కువ వచ్చిన వాళ్లు అప్లై చేస్తే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయట. సరే, ఉద్యోగం వస్తే ఎలాంటి పోస్టులుంటాయి, జీతం ఎంతొస్తుంది, ఆ వివరాలు కూడా చూద్దాం. ఈ రిక్రూట్మెంట్లో ముఖ్యంగా 2 రకాల పోస్టులుంటాయి. ఒకటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే బీపీఎం. రెండవది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా డాక్ సేవక్. వాటి బేసిక్ పే స్కేల్స్ ఇక్కడ చూడొచ్చు. వీటికి అదనంగా అలవెన్సులు కూడా కలుస్తాయి. సో సాలరీ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ ఇంకా ఓబీసీ కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థులకు కేవలం ₹100 మాత్రమే. అంతేకాదు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఇంకా ట్రాన్స్ ఉమెన్ కేటగిరీల వారికి అప్లికేషన్ ఫీజు అస్సలు లేదు. వాళ్లు పూర్తిగా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే, అర్హత ఉంది, ఆసక్తి ఉంది. మరి ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటే ముందుగా ఏం చేయాలి, ఎలా సిద్ధంగా ఉండాలి? అప్లై చేయడమే కాదు, ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు కదా, అప్పటికప్పుడు కంగారు పడకుండా కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ ముందుగానే సిద్ధంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మరి ఏమేం కావాలో చూద్దాం. ఒరిజినల్ 10th క్లాస్ మార్క్స్ మెమో, ఐడి కోసం ఆధార్ కార్డ్, అవసరమైతే క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ లేదా పీడబ్ల్యూడీ సర్టిఫికేట్లు. వీటన్నిటితో పాటు ఒక మెడికల్ సర్టిఫికేట్ కూడా కావాలి. వీటన్నిటి ఒరిజినల్స్తో పాటు 2 సెట్ల జిరాక్స్ కాపీలు సెల్ఫ్ అటెస్టేషన్ చేసి తీసుకెళ్లాలి. సో నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లోనే రాబోతోంది. ఇంత మంచి మార్కులతో పరీక్ష లేకుండా వచ్చే ఈ అద్భుతమైన అవకాశం కోసం సిద్ధంగా ఉన్నారా మరి?